బంధకాల నుంచి విడిపించడానికి, ఆ పాపము నుంచి విడిపించడానికి, ఆ రోగాల నుంచి విడిపించడానికి, ఆ శాపాల నుంచి విడిపించడానికి, ఆ బంధకాల నుంచి విడిపించడానికి, ఆ తెగుళ్ళ నుంచి విడిపించడానికి దేవుని సేవకులను పంపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడి సేవకులను ఎందుకు పంపిస్తున్నాడంటే, ఒక పాస్టర్ని ఎందుకు పంపిస్తున్నాడంటే, ఒక అపోస్తుల్ని ఎందుకు పంపిస్తున్నాడంటే, ఒక సువార్థికుని ఎందుకు పంపిస్తున్నాడంటే, దేవుడు మీరు ఏదైతే భయంకరమైన కట్ల చేత కట్టబడి ఉన్నారో ఆ కట్ల నుండి వారు విడిపించబడాలి. హల్లెలూయా. విడిపించబడాలి గనుక ఆల్రెడీ గాడిద పేరు గొర్రెపిల్ల గ్రంథంలో రాసేసాడు దేవుడు. ఏమాన్ గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాసేసాడు. జక్రియ రాసేసాడు దాన్ని. ఇప్పుడు ఆ జక్రియ ప్రవచించిన ప్రవచనంలో ఈ గాడిద భాగమై ఉంది. ఇప్పుడు ఈ గాడిద విడిపించబడి చక్కగా శిష్యుల చేతుల నుండి యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు చేతిలోకి ఎప్పుడైతే గాడిద ఆ యొక్క యజమాని దగ్గరికి వెళ్ళి చెప్తున్నారు, ఆ యజమానితో ఎక్కడికి ఇడికించిపోతున్నారు. ఇది ఎంతో తెలుసా? నేను 50,000 కొనుక్కున్నాను ఈ గాడిదని. ఇంత రేట్ కొనుక్కున్నాను. ఈ గాడిదని ఇంత గడ్డేసాను, ఇంత మేత వేసాను, ఇన్ని ఉలవలు పెట్టాను, ఇన్ని రకాలుగా దీన్ని చక్కగా మంచిగా పెంచుకుంటూ దాన్ని నేను ప్రేమిస్తున్నాను, దానికోసం ప్రార్థించాను, దానికోసం మోకరించాను, దానికోసం ఎన్నో సేవలు చేశాను, వాళ్ళు పెళ్లి చేశాను, వాళ్ళు పుట్టినరోజు చేశాను, ఎన్నో కార్యాలు చేశాను వాళ్ళ కోసం. పుట్టిన కానీ మొదలుకొని వాళ్ళ పెళ్లి నేనే చేశాను, వాళ్ళ కార్యాలన్నీ నేనే చేశాను, దగ్గరుండి అన్నీ చేస్తాను, పెంచాను, పోషించాను. హల్లెలూయా. ఈరోజు పాస్టర్ చెప్తాడా? ఒక డినామినేషన్ పాస్టర్ దగ్గరికి వెళ్ళి అది దేవునికి కావాలి, ఇది దేవుని చేత ఎన్నుకోబడింది, ఇది దేవుడు పిలిచాడు, ఇది దేవుడి చేత ఎన్నుకోబడిన గాడిద, దీన్ని దేవుడు పిలిచాడు, దీన్ని వాడుకోవడానికి తీసుకురమ్మన్నాడు, ఇది లేఖనంలో భాగమై ఉంది, ప్రవచనంలో భాగమై ఉంది, దీన్ని తీసుకురమ్మని పిలుస్తున్నాడు దేవుడు అని చెప్పేసి ఈ శిష్యులు కనుక మాట్లాడుతున్నారు అనుకోండి, ఈ పాస్టర్ కనుక మాట్లాడుతున్నాడు అనుకోండి, ఆ పాస్టర్ ఏం చెప్తాడు? చెప్తాడు, ఏంటి నేను ఇన్ని చేశాను, దీనికోసం పెళ్లి చేశాను, పుట్టినరోజు చేశాను, చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఆత్మీయ తండ్రిగా ఎంతో లీడ్ చేశాను, వాళ్ళ కోసం మోకరించాను, వాళ్ళ కోసం ప్రార్థించాను, ఎన్నో కార్యాలు చేశాను, వాళ్ళ కోసం తీసుకెళ్ళిపోతారా అంటాడు. కానీ దేవుడికి కావలసిన గొర్రెపిల్ల ఎవరైతే ఉన్నదో ఆ గొర్రెపిల్లను విడిపించేటప్పుడు ఆ కాపరి ఇది ప్రభువుకి కావాలి, ఇది ప్రభు గొర్రె అని ఎప్పుడైతే ఈ వ్యక్తి మాట్లాడాడో ఆ వ్యక్తి నోరు మూసేస్తాడు. హల్లెలూయా. ఒక గాడిద కానీ గొర్రె బయటకు వస్తుంది అనుకోండి, దానికోసం ఎన్నో ప్రగల్భాలు పలుకుతాడు ఈ పాస్టర్.